వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి వినతి. ధర్మవరం మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన జరగాలని, ముఖ్యంగా SC ST సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణంలో దళితుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలాన్ని కేటాయించాలని కోరారు. జ్వాలాపురం లక్ష్మీ నరసింహస్వామి వారి భూమిలోని సర్వే నంబర్ 555-07-09 పరిధిలో ఉన్న 11.55 సెంట్ల స్థలం భవన నిర్మాణానికి ఎంతో అనువైందని, అధికారులు ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా మున్సిపాలిటీలో నిధుల వినియోగం అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం వెంటనే మున్సిపల్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పర్యటనల పేరుతో రోడ్లపై సున్నం చల్లడం వల్ల వాహనదారులు, బాటసారులు కళ్ల మంటలతో, శ్వాస ఇబ్బందులతో అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఆడంబరాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్ వార్డుల పునర్విభజనలో ఎస్టీలకు ఒక వార్డు కేటాయించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సాధారణ ప్రాంతీయ ఎన్నికలకు సంబంధించి, ఎలక్షన్కి సంబంధించి వార్డులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీటి అంశం మీద సుదీర్ఘంగా చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా టౌన్లోకి వస్తే ఈరోజు ఒకప్పుడు 1995 నుంచి 27 సీట్లతో మొదలైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, దళితులకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. 95 నుంచి అక్కడ 27 సీట్ల దగ్గర నుంచి 40, 38, 30, 40 దగ్గర నుంచి 48 అవుతా ఉంటాయి. ఈ రోజుకి కూడా జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చింది అయితే లేదు. కాబట్టి పాలకులు ఎవరైనా సరే, ఇప్పుడు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, సత్యకుమార్ యాదవ్ గారు కూడా మేము ఒకటే వినిపిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టండి. 48 గాను జనాభా దామాష ప్రకారం 47 ఎస్సీలకు రావాలా, అదనంగా 1 ఎస్టీలకి కేటాయించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా మీరు దళితులు సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తూ, అమూల్యమైనటువంటి సేవల్ని ప్రజలకు అందిస్తూ, సమాజానికి ఎంతో ఉత్పత్తి చేసేటువంటి కార్మికులుగా, పనిచేసేటువంటి కార్మికులుగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు సొసైటీకి ఎంతో సేవ చేశారు. ఉదాహరణకు మున్సిపాలిటీ తీసుకుంటే, మున్సిపాలిటీలో ఈరోజు ఎస్సీలు అనేటువంటి విషయమే లేకపోతే మున్సిపాలిటీ అనేది కనుమరుగైంది. కాబట్టి బాధ్యతాయుతంగా అటువంటి అలసిపోయినటువంటి వీళ్ళని భుజాల మీద ఇన్నాళ్ళు మీరు మోసినారు. దయచేసి వీళ్ళకి కూడా శాసనసభల్లో కౌన్సిలర్లుగా వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ అభివృద్ధికి దోహదపడాలని చెప్పని ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా ధర్మవరంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రాధాన్యతమైన అంశం ఏదైనా ఉందని చెప్పంటే అంబేద్కర్ గారి భవనం. గతంలో పాలకులు రకరకాలుగా పరిణామాల దృష్ట్యా చేయలేని పరిస్థితిలోకి వచ్చినారు. వాస్తవంగా ఆ రోజు మేము కూడా ఎంతో కొంత చైతన్యం లేకపోవడం వల్ల కూడా దాని మీద శ్రద్ధ పెట్టకపోయిన మాట వాస్తవమే దళితులకి. కాబట్టి నాట్ ఓన్లీ దళిత్, సో అంబేద్కర్ ఇస్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎవ్రీ వన్, ఈజ్ మ్యాన్ ఆఫ్ ద పీపుల్, అందరి వాడు. కాబట్టి ఆయన గుర్తించి ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మన అంబేద్కర్ భవన్ కేటాయించాలని చెప్పని దాన్ని కూడా మేమే మీకు ఒక సూచన ప్రాయంగా చెప్తా ఉన్నాము. ఎండోమెంట్ ల్యాండ్ అయిన జ్వాలా నరసింహస్వామి భూములు ఇక్కడే ఉన్నాయి, జ్వాలాపురం లక్ష్మీ నరసింహస్వామి భూములు ఇక్కడనే ఉన్నాయి. మన 1వ వార్డులో ఉన్నటువంటి గుడిసెట్ కొట్టాల్లో దాదాపు ఆ ల్యాండ్ వచ్చేసి 557 సర్వే నెంబర్లో 7 లీటర్లు 9 లీటర్లో దాదాపు 11 ఎకరాలు ఉంది, 11 ఎకరాల 55 సెంట్లు ఉంది. సో ఇందులో మాకు ప్రాధాన్యతగా 2 ఎకరాలు కేటాయించి అంబేద్కర్ భవన్ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా కూడా విన్నపం చేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమంటేనా, మున్సిపల్ ఆఫీసులో అంటే మున్సిపాలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల విభాగాలకు సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అవుతా ఉన్నాయి, అధికార దుర్వినియోగం జరుగుతా ఉందనేటువంటిది ఒక మాట వినిపిస్తుంది. కాబట్టి మీరు ఏ దానికి ఎంతెంత ఖర్చు పెట్టినారో, ఉదాహరణకి ఇక్కడ రోడ్డు వస్తానే మీ పర్యటన ఉందని చెప్తానే
మొత్తం అంతా సున్నం కొడతా ఉన్నారు రోడ్డు. ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతూ ఉందో ఒక పర్లాంగ దూరంలో వేయాల్సినటువంటి ఆ సున్నంని మీరు తీసుకుపోయి ఇక్కడి నుంచి యశోద స్కూల్ వరకు ఒకటే ఇదిగా చేస్తా ఉన్నారు. అది ఎంత ప్రమాదమో, వెనక వస్తున్న బండికి ఒక పెద్ద బండి ముందర పోతే మొత్తం దుమ్ము ధూళి మనుషులు కళ్ళ మీద పడేటువంటి పరిస్థితి వస్తాం. మీరు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కదండి, ప్రజల ఆరోగ్యం కూడా జాగ్రత్తే కదా. అంత అంత అవకాశం ఏమొచ్చింది నాకు అర్థం కావడం లేదు. ఒక లోడికి 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు మీరు ఆ సున్నపొడి తీసుకురావడానికి. సో ఇప్పటి వరకు ఎంత డబ్బు ఆ రూపంలో దుర్వినియోగమైందో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అయ్యా మీ పలానానికి ఇంత కట్టిన కుక్కలు పట్టుకుని కూడా దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పినటువంటి విషయం కూడా ఉంది. ప్రాధాన్యతగా మీరు ఏదో మాకైతే ప్రాపర్ వివరాలు అయితే ఇయ్యారు. మీరు నేను ఆర్టీఐ చేసినా అడిగినా మాకైతే చెప్పరు. కాబట్టి మీరే అది కమిషనర్ గారు కావచ్చు, మీరున్నటువంటి మంత్రి గారు కావచ్చు, కంపల్సరీగా ఈ 2 ఏళ్ల కాలంలో మీరు మున్సిపాలిటీలో వాడుకున్న నిధులకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలకు తెలియజేసిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఆ సున్నం అనేది రోడ్లో వేయడం అనేది మారుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఆ ప్రక్రియను ఆపండి. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమే తప్ప దాని నుంచి ప్రజలకి లాభం అయితే ఏం లేదు కదా. ప్రజలకు లాభం జరుగుతుంది చెప్పంటే వేయండి కాదు కదా. దాని నుంచి కూడా వాహనదారులు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి పరిస్థితి వస్తాం. కాబట్టి దయచేసి అది ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నా. నెక్స్ట్ మన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఎస్ఏ చెప్పరు అనేది అంటున్నాం కదా, ఎందుకు చెప్పరు అనేసి అలా వన్ థింగ్ అలా కాలయాపన ఇక్కడ ఉన్నది. ఏ అధికారికైనా కాలయాపనకి ఒక అవకాశం ఉంది. యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా వాళ్ళకి కొంత టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైం పోయిన తర్వాత 20 తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. ఈయన 6 నెలలు కాలయాపన చేస్తాడు, ఇక్కడ 20 అనుకోండి. ఈయన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. గతంలో పంపించడం చూస్తామంటే వీళ్ళు ఒప్పుకోవడం అందట. సో కాబట్టి ఇటు లాంటి ఇది టైం టేకింగ్, బట్ కాలయాపన ఇది. కాబట్టి ప్రత్యక్షంగా మీరే విడుదల చేయండి శ్వేతపత్రం, తప్పేముంది. 2 సంవత్సరాల కాలంలో మీరు కరెక్ట్ గా ఇది మే 23 వచ్చిన తర్వాత 2 దాటి 3 వస్తుంది. సో ఆ సందర్భానుసారమైన మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రజల జవాబుదారీగా ఉన్నట్టుంటుంది కదా. ఎంత తీసుకున్నారు దాంట్లో మళ్ళా కూడా ఇదేమి అదేదో యోగా జరిగిన పొద్దు మ్యాట్ల కోసం 20 లక్షలు 30 లక్షలు ఫండ్ పెట్టారట అని చెప్పి, మొత్తం మ్యాట్ల ఫండ్ నీకు ఎంత పెట్టారని చెప్పి కూడా ఒక రూమర్ ఉంది. అది రూమర్ నిజం కాదు అని చెప్పారంటే మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు యాక్సెప్ట్. మేము అడుగుతున్న దానికే ఇటువంటి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రత్యేకంగా అడిగితే మాకు ఇవ్వరు కాబట్టి, ప్రతిపక్ష పార్టీలుగా మీరు మాకు ఇవ్వరు కాబట్టి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రతి సంవత్సరం నాకు తెలిసి దాదాపు ఒక 10 కోట్ల వరకు ఇంటి గుర్తులు వసూలు అవుతాయంటే ఇక్కడ ధర్మవరం మున్సిపాలిటీలో. సో యూటిలైజ్ ఆఫ్ ద ఫండ్ అది నిధులు ఏ రకంగా మనం ఖర్చు పెట్టామనేది కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఎంత వస్తుందో ప్రతి సంవత్సరం శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అంబేద్కర్ జయంతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు అన్యాయం చేసిందని చెప్పేసి మర్చిపోయాను. ఇప్పుడు పూర్వం నుంచి కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కేవలం మనకు సంబంధించిన రిజర్వేషన్ కోటాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అన్యాయం చేస్తామనేసి చెప్పారన్నమాట మంత్రి గారు. సో ఆ సమయంలో ఆల్రెడీ మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు కూడా రిజర్వేషన్ కోటాకు సంబంధించిన వారే. సో ఆ ఒపీనియన్ అతను చెప్పిన డెఫినెట్లీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ కంటే ముందర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జనాభా దామాషం ప్రకారం ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా, ఆ రోజున్న జనాభా దృష్ట్యా బీసీలకు ఎంత కోట ఇవ్వాలా, ఎస్సీలకు ఎంత కోట ఉందా, ట్రైబల్స్ కి ఎంత ఇవ్వాలా, మైనార్టీస్కి ఎంత ఇవ్వాలా అనేది ఆ రోజున జనాభా దామాషం ప్రకారం చేసిన దాన్ని ఆహ్వానించినది కాంగ్రెస్ పార్టీనే. అసలు దళితులకు రిజర్వేషన్ హక్కులు కావచ్చు, భూ హక్కు కావచ్చు, అంటరానితనాన్ని కావచ్చు, 2 క్లాస్ విధానం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఏ అవగాహన పరిజ్ఞానం లేకోకుండా ఆయన మాట్లాడుతున్నారని చెప్పంటే మీ పార్టీ పుట్టిన 40 ఏళ్ళు లేదు. వాస్తవంగా ఆ రోజు నుంచి మీరేం చేశారు చెప్పండి, ఆలోచించాలి కదా. సో ఇప్పుడు మీ వయసు 50 ఉంటుంది, ఆ రోజు మీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజు మీకేం తెలుసా దేశ పరిస్థితులు? సరే చరిత్ర తోడదామా? దళితులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా? నేను రెడీ. ఆఖరికి ఇలాంటి మహిళా బిల్లు గతంలో కోట ప్రవేశపెట్టింది కూడా 2014 ముందు సోనియా గాంధీ గారే పెట్టారు. ఆమె ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన జర్నలిస్ట్ పార్టీ నుంచి ఆధార్ ఇంట్రొడ్యూస్ చేసింది సోనియా గాంధీ గారే. తర్వాత బీసీకి రక్షణ చట్టానికి సహకరించింది వాళ్ళే. ఎస్సీలకు సంబంధించి మన ఇది ఏదైతే ఉందో ఎస్సీ రోడ్డు కదండి కార్పొరేషన్ ఎస్సీ ఇది సప్లాన్ నిధులు సప్లాన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది కూడా సోనియా గాంధీ గారు. మరి వీళ్ళేం చేశారు అధ్యక్ష? ఇంతమంది ఉండేది మరి 57 నుంచి మీ పార్టీ 47 ఏళ్ళు అయితే మీ పార్టీ వచ్చి దళితులకు చేసే ప్రామాణికమైనటువంటి సంస్కరణ గురించి చెప్పండి. మళ్ళా నేను 100 చెప్తా, నేను నువ్వు 2 చెప్పు నాకు సార్. ఇది అంబేద్కర్ బొమ్మ దగ్గర లైవ్ డెప్యూటీ సిద్ధమా? నేను 100 చెప్తా దళితులకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో.
ఈ రోజుకు వాళ్ళు ఇచ్చిన ఇళ్లలోనే ఉంటున్నాము, వాళ్ళు కట్టించిన ఇళ్లలోనే ఉంటున్నాము, వాళ్ళు ఇచ్చిన భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నాము, వాళ్ళు ఇచ్చిన అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టిండేదే. మీరు వచ్చేం చేసింది లేదు దీంట్లో. ఒకవేళ అవకాశవాదులుగా ఎవరు నా పేరు మార్చుకోవచ్చు, అంటే అధికారం శాశ్వతం కాదు కదా, కానీ చేసిన పని శాశ్వతం. ఇక్కడ దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతమైన సంస్థ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.